హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పెద్దోడి బర్త్డే వీడియో అనమాట. అసలు దాదాపుగా 4 months అవుతుంది వాడి బర్త్డే వీడియో పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ఇలాగే డిలే అవుతూ ఉంది. అసలు టైం అనేదే లేకుండా పోయిందనమాట వీడియోస్ పెట్టడానికి. ఇంకా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ రోజు ఇంకా పెద్దోడికి 12కి విషెస్ చెప్దాము అని చెప్పేసి, అంటే లాస్ట్ టైం కూడా అలాగే 12కి విషెస్ చెప్పాను, కానీ లాస్ట్ టైం తొందరగా వీడియోస్ పెట్టాను. ఈసారి నిజంగా వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేదు. ఇంకా అది నేనైతే అక్కడ టైం అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట. వాడైతే ఫుల్ అంటే ఫుల్గా నిద్రపోతూ ఉన్నాడు. ఆ రోజు అసలు 12 అయిపోయి వాడికి హ్యాపీ బర్త్డే చెప్తామని లేపినా కూడా వాడు లేయలేదు అసలు. పెద్దడా నేనా లేపుతానా, లేయిలవాడు. హ్యాపీ బర్త్డే టు యూ బంగారు. ఇంకా నాన్న కూడా లేచినాడు చూడు. ఇందరా పిన్ని ఇందరా. నిద్రపోతాడు వాడు ఫుల్గా. ఎక్కుతాడు, నువ్వు కూడా ఎక్కువ లేచు కొంచెం. వాడు కూడా ఎక్కలే కొంచెంసేపు అన్నయ్య దీపం పెట్టిని. అసలు నైట్ అయితే వాడు ఎంత లేపినా లేదనమాట. ఇంకా మా చెల్లెలు కూడా వీడియో కాల్ చేసింది. మా హస్బెండ్ ఎప్పుడు నైట్లో లేయడు, మార్నింగ్ లేసి, అంటే అది చెప్తారు కదా, తండ్రులకి లోపల ఉంటుంది ప్రేమ, బయటికి చూపించరని. అలా ఉంటుంది అనమాట మా హస్బెండ్. ఇంకా ఆయన కూడా లేసారు ఆ రోజు, కానీ వాడైతే లేవలేదు. ఇంకా సరే అని చెప్పి మేమైతే పడుకున్నాము. ఇక్కడ ఇంకా పెద్దోడితో దీపం పెట్టిద్దాం అనేసి అంటే చిన్నోడు నేను అంటున్నాడు అనమాట. నాకేంటంటే పిల్లలకి అలవాటు చేయాలని ఇష్టం, కానీ చిన్నోడు ఇక్కడ ఎక్కడ కాల్చుకుంటాడో అని చెప్పి భయం అయిపోయింది. తొందరగా పట్టుకునేసినాను. ఇంకా ఆ రోజైతే ఇక్కడే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా పెద్దోడు స్కూల్లో ఉండే వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాను అని అంటే చాక్లెట్స్ కూడా ఇంకా తెచ్చాము. చాక్లెట్స్ అన్నీ ఇంకా ఒక గిన్నెలో వేసి పంపించేద్దాము అంటే, ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు, కానీ చాక్లెట్స్ వరకు ఇచ్చేసి వస్తానమ్మా అంటే సరేలే అని చెప్పాను. అలా ఇంకా అన్నీ ఒకే దాంట్లో వేసుకొని తీసుకెళ్ళాలని చెప్పి రెడీ అయ్యామన్నమాట. స్కూల్కి అయితే వచ్చేసాము. ఆయమ్మ వాళ్ళకి కూడా శారీస్, అంటే ప్రతి ఇయర్ పెద్దోడి బర్త్డేకి ఆయమ్మ వాళ్ళకి శారీస్ అయితే ఇస్తాడనమాట. అలా ఇంకా ఆయమ్మ వాళ్ళకి కూడా శారీస్ ఇద్దామని చెప్పి ఒకేసారి తీసుకొని వస్తే, కానీ పైన మీటింగ్ జరుగుతుంది, కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయగలరా అని అన్నారు. సరే మేము మళ్ళీ రిటర్న్ వస్తాంలేండి, ఎందుకంటే పిల్లలు అప్పటికి ఇంకా ఏం తినలేదు, అందువల్ల ఇంకా మేము మళ్ళీ వస్తాము అని చెప్పేసి అక్కడ కాసేపు అలా కూర్చునేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళామన్నమాట స్కూల్కి. వీళ్ళ స్కూల్లో ఏంటంటే ఇంతకు ముందులాగా లేదనమాట. అంటే ఇంతకు ముందు నార్మల్గా మనమే వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చూపించేస్తే క్లాస్లోకి వెళ్ళి వాడు పోయి చాక్లెట్లు ఇచ్చేసి వస్తాడు, కానీ ఇప్పుడు అలా లేదు. ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను, ఆయమ్మ వాళ్ళకు కూడా శారీస్ అంటే తీసుకున్నాను అని చెప్పేసి. ఏంటంటే వీళ్ళ స్కూల్లో ఇప్పుడు కిందన నుంచి మనం రిసెప్షన్ నుంచి వాళ్ళకి పిలిస్తే, వాళ్ళు మైక్లో పిలిస్తే వాడు కిందికి రావాలి, అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు కూడా లోపలికి పంపిస్తారేమో అనుకుంటే లేదు, ఆయమ్మ వాళ్ళు వచ్చి వాడిని తీసుకెళ్ళి వాడి స్కూల్లో వాడి క్లాస్లో వదిలితే వాడు వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చాడు. తర్వాత ఇంకా ఈ ఆయమ్మ వాళ్ళకి కూడా శారీస్ ఇచ్చాడు, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు. ఎందుకంటే పెద్దలకి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తే మంచిది కదా అని చెప్పి, ఏదో సందర్భం వచ్చినప్పుడన్నా ఇలా చేయాలి అని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు పిల్లలతో ఇలా చేపిస్తూ ఉంటాను. అంటే ఇప్పటికి కూడా పెద్దవాళ్ళకి మనము ఎప్పుడు గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక మైండ్లో థాట్ అనేది ఉండాలి అనమాట. అలా ఇప్పుడు కూడా ఆయమ్మ ఎక్కడ కనిపించినా కూడా ఆయమ్మ తిన్నావా అని చెప్పేసి అడుగుతాడు పెద్దోడు. అంటే అలా అలా ఉండాలి అనేసి నా ఒపీనియన్. ఇంకా ఇక్కడైతే వాడికి ఈవినింగ్ బెలూన్స్ అన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. పెద్దోడు నేను చేస్తానమ్మా. అసలు చెప్పాలంటే ఏంటంటే
వాడి బర్త్‌డేకి వాడే ప్రిపరేషన్ చేసుకున్నాడు చాలా వరకు. అంటే లాస్ట్ ఇయరు చాలా బాగా డెకరేషన్ చేశాను. కానీ ఈ ఇయర్ నాకెందుకో టైం లేదో మరి ఏమో తెలీదు గానీ ఎంత కరెక్ట్‌గా చేయాలనుకున్నా గూడా అంటే ఇల్లు వేరే షిఫ్ట్ అయిపోయాం గదా! ఈ ఇంట్లో ఎక్కడ ఎలా పెట్టాలో గూడా అంత ఐడియా రాలేదనమాట. అలా ఇంకా ఈ ఇయర్ ఏదో మాకు అంటే నాకు వచ్చినంతలో పిల్లలు ఆహ్, ఏం చెప్తారంటే పిల్లలు బాధపడకుండా వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి నాకొచ్చినంత నేనైతే ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా ఇది హ్యాపీ బర్త్‌డే అని చెప్పి అదొక పెద్దది ఇదైతే వస్తుంది కదా! దాన్నైతే పైప్‌లో పెట్టి ఊదుతూ ఉంటే మా హస్బెండ్ నవ్విస్తూ ఉన్నారనమాట. ఇంకా పెద్దోడి బర్త్‌డేకైతే మాకు తెలిసిన అక్క వాళ్ళనైతే పిలిసామనమాట. అంటే కేక్ కటింగ్ ఉంది రండి అని చెప్పేసి. చిన్నోడి బర్త్‌డే అయితే ఇంకా ఊర్లోనే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది చిన్నోడి బర్త్‌డే. ఎందుకంటే నాన్న, చెల్లెమ్మ అందరూ మొత్తం హోల్ ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకున్నాము. కానీ పెద్దోడికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో అని చెప్పి అంటే అలా ఎప్పుడు ఇస్తానో, ఇవ్వలేనో అని చెప్పి అనిపిస్తుందనమాట. ఎందుకంటే పెద్దోడి బర్త్‌డే వచ్చి డిసెంబర్‌లో అది కరెక్ట్‌గా ఇంకా వాడికి ఎగ్జామ్స్ టైము, హాలిడేస్ కూడా ఏముండవు. ఇంకా ఇంటికెప్పుడు వెళ్ళము. నేను చెప్పాను కదా! అక్క వాళ్ళని ఇన్వైట్ చేశామనైతే వాళ్ళైతే వచ్చారు. పెద్దోడి బర్త్‌డే అయితే కేక్ అయితే వచ్చేసింది. కానీ మొత్తానికి పెద్దోడైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడనమాట. అది పెట్టింటే బాగుంది కదా! స్టిక్ది పెట్టేసి ఆడుంది లోపల. ఒకటే ఇచ్చినారు. అవునా? ఒకటి క్యాండిల్ మళ్ళీ అది పెట్టే మరి అది ఊపురా ఊపండి. పెద్దోడి కంటే ముందు చిన్నోడు ఊపేస్తున్నాడు అనమాట. లైట్ అయ్యబా తీసినానులే ఉండు. 1 2 3 ఉండరా. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు వీడియో కాల్ చేశారనమాట. అంటే కేక్ కటింగ్ మిస్ అవ్వకూడదు వీడియో కాల్ లో చూపిస్తున్నాము. నేను పట్టుకుంటదా ఈ పక్కకు వచ్చాయి నువ్వు నేను నైట్ ఓని ఉంది అందుకని హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ నుంచి అనంతపురం పోవాలరా. వాళ్ళకి పోతుంది మా గుండోడికి పూసే మొహానికి. ఆ గుండుకు పోయి అయ్యో గుండు చూస్తాడే ఏరబ్బా వాళ్ళకే తినిపిస్తాను నాకు తినిపించలేదు. ఆ గుండుకి ఇచ్చే మమ్మీ నువ్వు తీసుకోకుండా ఇక్కడ అక్క అయితే నేను డ్రెస్ ఏం తీసుకురాలేదు మనీ తీసుకో అంటే పిల్లలు మాత్రం అస్సలు తీసుకోలేదన్నమాట. నాకొద్దు అని చెప్పి చిన్నోడైతే పరిగెత్తి వచ్చేసాడు పక్కకు. బా నువ్వు కూడా ఈ బా పోరా నిలబడు. ఇంకొకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఉజ్వల్ సంజయ్. తుడిచేసాల డ్రెస్ తో తుడిచేసాల. వీడికి ఏంటంటే అసలు కేక్ అంతా పుయ్యకూడదు అనమాట. అలా వీడి బర్త్డే అప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళు అలా చేశారు. చాలా ఏడ్చాడు అప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఏడుస్తున్నాడు చిన్నోడైతే. నాన్న తినిపిస్తాడు. వాళ్ళ నాన్నకైతే అన్ని చెయ్యమంటే చేస్తారు కానీ ఇలా
అంటే అదే చెప్పాను కదా! లోపలుంటుంది ప్రేమ బయటికైతే చూపిచ్చరని. ఇంక నేను చెప్తే అప్పుడు వెళ్లి కేక్ తినిపిస్తున్నారనమాట. ఇంకా అక్క వాళ్ళైతే మేము బయలుదేరుతాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా నేనదే చెప్పాను కేక్ తీసుకొనెళ్ళండి అననేసి చెప్తే, లేదు షాపింగ్‌కెళ్ళేసి ఎళ్ళాలి. మళ్ళీ తీసుకెళ్తానులే అని చెప్పేసి ఎళ్ళిపోయారనమాట అక్క వాళ్ళు. ఉండకా ఒక ఫోటో తీసుకుంటా. సరేలే. ఇంకా గుర్తుగా ఉండటానికి ఫోటోస్ అయితే తీసుకుందామని చెప్పి ఇంకా అక్క వాళ్ళు వెళ్తానంటే ఒక్క నిమిషం ఫోటో తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలందరూ వచ్చారు కదా! పిల్లలతో కలిసి హ్యాపీ ఫోటోస్ అయితే బర్త్డే హ్యాపీ బర్త్డే టు ఉజ్వల్ సంజయ్. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలంతా అలా ఆడుకుంటూ ఉన్నారు. అందరికీ ఇంకా కేక్ అయితే ఇచ్చేసామన్నమాట. మెయిన్ ఏంటంటే ప్రతిసారి ఈ బర్త్‌డే క్యాప్స్ అయితే మర్చిపోతూనే ఉన్నామన్నమాట. ఈ పిల్లలు గుర్తు చేశారు బర్త్‌డే క్యాప్ పెట్టుకోలేదు అని చెప్పి. ఆ అమ్మాయి ఉంది కదా! హైట్‌గా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అయితే ఉజ్వల్ ఫ్రెండ్ అన్నమాట. క్లాస్‌మేట్ ఉజ్వల్‌కి. ఆ ఉజ్వల్‌నైతే ఎంత బాగా చూసుకుంటుందంటే ఇంకా ఒక అక్క ఉంటే ఉజ్వల్‌కి ఎలా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటుంది. ఇంకా నేనైతే ఉజ్వల్‌ని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి ఎళ్ళినప్పుడు గూడా వాడు ఏదన్నా అల్లరి పని చేసినా, లేకపోతే వాడు అంటే మేడం చెప్పినట్లు వినకపోయినా, లేదు వాడు రాయకపోయినా హోంవర్క్ ఇవన్నీ ఇంకా నేనెళ్తూనే వాడి పైన కంప్లెయింట్స్ చెప్తూనే ఉంటుందనమాట. వీడు చెప్తే వినడు, వీడు చెప్తే వినడు అని చెప్పేసి. అలా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంక ఇక్కడ పిల్లలైతే కాసేపు డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా లాస్ట్‌లో అయితే కొన్ని ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అవి గూడా చూసేయండి. ఇదే అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా అంటే వీడియోస్ ఖచ్చితంగా డైలీ కంటిన్యూయస్‌గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. ప్రతి వీడియోలో ఇదే చెప్తాను కానీ పెట్టలేకపోతున్నాను. బట్ ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.